అడవితల్లి బిడ్డల మధ్య ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు పుట్టినరోజు వేడుకలు. తన పుట్టినరోజు అయినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ విలువైన ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలంలోని పలు తాండాల్లో అడవితల్లి బిడ్డలు గిరిజనుల మధ్య పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనుల మహిళలతో కలిసి సరదాగా డాన్స్ చేశారు. ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడిగా శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు కొనియాడబడ్డారు. అలాగే మంచి సమస్య చెప్తాను రక్షిత మంచి సరఫరా ట్యాంకర్ తీసుకొచ్చి చెప్తాము. ట్యాంకర్ పెట్టాల్సి వచ్చింది. ఇది మామూలుగా అయితే ఏప్రిల్ మే నెలలో వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ ట్యాంకర్లు డిసెంబర్ నుండి దొరుకుతాయి. అప్పటికే తాగునీటి సమస్య ఉంది ఈ సంవత్సరం. ఆ సమస్య మారాలి అంటే ఒకటే ఒక పరిష్కారం. దానికి కూడా ఇంటింటి కుళాయి ఉంటాం. ఇంటింటి కుళాయి ఇచ్చిన ఓవర్ ట్యాంక్ నీళ్లు కాదు కదా. ఇంటింటి కుళాయి పెట్టి ఓవర్ ట్యాంక్ నీళ్ళు ఎక్కడికి వస్తాయా? చెరువులో నీళ్లు కాదు కదా. కాబట్టి వరికి తాగునీరు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే కొంతమంది ఆడడం జరిగింది. ఇళ్ల స్థలాల గురించి ఆడడం జరిగింది. ఇళ్ల స్థలాల గురించి ఆడడం జరిగింది. అరువైన వాళ్ళు ఎవరైనా కానీ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత 2 సెంట్లతో ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే సీసీ రోడ్డు కానీ సైడ్ రైలు కానీ ఇదే కొట్టుకుంటా ఉన్నారు. అలాగే సైడ్ రైలు ఎక్కడున్నా కానీ అది కూడా వచ్చే సంవత్సరాలు పూర్తి చేసే బాధ్యత మాది అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ కొన్ని బోర్వెల్స్ ఇవన్నీ కూడా ఏమని అడుగుతా ఉన్నారు. బోర్వెల్స్ అవును నీళ్ళు ఉన్నారు కదా. 12 అడుగులు బోర్ వేసిన నీళ్ళు రాకపోతే అది శాశ్వత పరిష్కారం అవుతుందా? అవును కదా. మరి శాశ్వత పరిష్కారం ఏంటంటే వరికుంటాలు పూర్తి చేసి ఇక్కడ నీరు తీసుకొచ్చి మీ చెరువులు నింపడమే శాశ్వత పరిష్కారం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మీ అందరి వైపు నుంచి కూడా కోరేది ఒకటే. జీవి ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎమ్మెల్యేగా తీసుకుంటున్నారు. వరికి పురుషాలు పూర్తి అవ్వాలి, ముందుకు వెళ్ళాలంటే ఆయన్ని భారీ మెజార్టీతో. అలాగే మేము ఎంపీగా నుంచుంటా ఉన్నాం. వరికి పురుషాలు పూర్తి అవ్వాలి అంటే ప్రాంతానికి సమీక్ష కావాలి అంటే ఇద్దరిని కూడా ఆస్వాదించాలని చెప్పి కోరుతాను. ఆయన మీరు గొడవ పెట్టుకుని ఇందాక చెప్పినట్లు గొడవ పెట్టుకుని ఆయనతో పనిచేయించుకోవచ్చు. వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడతాడు, వెళ్తే టీ ఇచ్చి మాట్లాడతాడు. బోలా బ్రహ్మాండ లాగా కాదు. బోలా బ్రహ్మాండ అంటాడు, కూతురు వెళ్తాడు. కూతురు సరే తలపేసి అదో రకం. ఈ మధ్య మీడియా ముందుకు వచ్చి కూతురు వెళ్తాడు. అహంకారం తారా స్థాయికి వెళ్ళింది. అహంకారంతో ఉన్నవాడిని ఏం చేస్తాము? అహంకారంతో ఉన్నవాడిని ఏం చేస్తాం? ఎవరంటే అహంకారం పెరిగి ఊళ్ళో తిరుగుతుంటే ఏం చేస్తాం? ఊళ్ళో తిరుగుతుంటే ఏదో ఒక రోజు గట్టిగా అదే కదా. ఇక్కడ అలాంటి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చేసే అవకాశం మే 13వ తారీఖు వస్తా ఉంది. ఆ 13వ తారీఖుని అహంకారం దించడానికి మీరందరూ కూడా గట్టిగా ఓటేసి బ్రహ్మనాయుడు గారిని పరిస్థితుల్లో ఓడించాలి. జీవి ఆంజనేయులు గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరూ కోరుతూ, అలాగే మేము కూడా ఎంపీగా ఉంచుకుంటా ఉన్నాం. వరికి పురుషాలు ఇక్కడ తీసుకొచ్చాం. ఇంకొక అవకాశం ఇస్తే తప్పకుండా పూర్తి చేస్తామని జీవి ఆంజనేయులు గారిని మాట్లాడాలని చెప్పుకుంటాం.